తెలంగాణ రాష్ట్రంలో కురుమ సమాజ అభివృద్ధి కోసం కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఈ నిర్ణయం సమాజ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే దిశగా కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు. కురుమ సమాజం సంవత్సరాలుగా కోరుతున్న డిమాండ్ను ప్రభుత్వం వెంటనే ఆమోదించడం హర్షణీయమని ఆయన తెలిపారు. కురుమ సమాజం తరపున తాను చేసిన విజ్ఞప్తికి స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రి వర్గానికి ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ నియామకం త్వరలోనే జరుగుతుందన్న ప్రకటన కూడా సమాజానికి ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు సమాన న్యాయం చేస్తూ బీసీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఆయన కొనియాడారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మా కులస్తుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు కుర్మలు నమ్మకానికి మారుపేరు, మాటిస్తే తప్పరన్నారు తప్ప ఏ ప్రభుత్వాలు కూడా కుర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలే. ఇలా కుర్మ బిడ్డగా ఏకైక ఎమ్మెల్యేగా నేను అడిగిందే తడుగా మాకు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక్క మాట చెప్తే ఇలా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, మంత్రులకు, మా ముఖ్యమంత్రికి క్షణార్థులు తెలియజేస్తూ తప్పకుండా అతి త్వరలోనే కులానికి సేవ చేసే వ్యక్తిని కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తామని చెప్పి తెలియజేస్తూ గత ప్రభుత్వాలు కుర్మలను ఓటు బ్యాంకే వాడుకున్నాయి తప్ప ఎవ్వరు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయలే. మరి అలా ఏకైక ఎమ్మెల్యే నేను ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని అడగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ద్వారా అన్ని కులాలకు గౌరవిస్తూ అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసే చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో కావాలని కొట్లాడినటువంటి చరిత్ర ఒక గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి